ఓం శాంతి. కళ్యాణకారి తండ్రి యొక్క పిల్లలైన మీ కర్తవ్యము సర్వుల కళ్యాణం చేయడము, అందరికీ తండ్రి స్మృతిని ఇప్పించడము మరియు జ్ఞానాన్ని దానం చేయడము. ఎవరైతే బాగా చదువుతారో మరియు చదివిస్తారో, ఎవరిపైనైతే సదా బృహస్పతి దశ ఉంటుందో, ఎవరైతే తమ మరియు సర్వుల ఉన్నతి గురించి సదా ఆలోచన పెట్టుకుంటారో, ఎవరైతే యజ్ఞ సేవలో ఎముకలను ఇస్తారో, ఎవరైతే బాబా కార్యంలో సహాయకులుగా ఉంటారో వారే మహారథులు. ఒక గీతా శాస్త్రమే జ్ఞానానికి సంబంధించినది, మిగిలిన శాస్త్రాలన్నీ భక్తికి సంబంధించినవి. జ్ఞానశాస్త్రం ఒక్కటే, దాన్ని పురుషోత్తమ సంగమయుగంలో అనంతమైన తండ్రి అయిన పరంపిత పరమాత్మ త్రిమూర్తి శివుడు వినిపిస్తారు. జ్ఞానగీత ద్వారా 21 జన్మల వారసత్వం లభిస్తుంది. తర్వాత 63 జన్మలు భక్తి యొక్క గీత నడుస్తుంది. అది మనుష్యుల ద్వారా తయారు చేయబడినది. మనుష్యుల ద్వారా తయారు చేయబడిన గీతతో కిందకు దిగే కళ ఏర్పడుతుంది. భక్తి యొక్క గీత మరియు జ్ఞానం యొక్క గీతపై బాగా విచారసాగరమతనం చెయ్యాలి. మనుష్యులు మనుషుల సద్గతిని చేయలేరని మీరు అందరికీ చెప్పవచ్చు. భగవంతుడు పురుషోత్తమ సంగమ యుగంలో సద్గతిని ఇవ్వడానికి వస్తారు. అది ఇప్పుడు జరుగుతోంది. కలియుగి గవ్వతుల్యమైన పతిత మనుషుల నుండి సత్యయుగి వజ్రతుల్యమైన పావన దేవీ దేవతలుగా అయ్యేందుకు ఈశ్వరీయ ఆహ్వానము. ఈ విధంగా రాయడం ద్వారా మనుషులు అర్థం చేసుకునేందుకు సంతోషంగా వస్తారు. మొదట జీవన్ముక్తిలోకి వస్తారు, ఆ తరువాత జీవన బంధనంలోకి. ఇటువంటి ముఖ్యమైన పాయింట్లను ధారణ చేసిన ఎంతో సేవను చేయగలుగుతారు. ఎవరికైనా పరిచయం ఇవ్వడం లేదంటే జ్ఞానం లేనట్లే. అర్థం చేయించడం అయితే జరుగుతుంది, కానీ వారి భాగ్యంలో లేదు. మీది ఈశ్వరీయ పదవి. మీరు స్వయము మరియు ఇతరుల కళ్యాణం కూడా చేస్తారు. ఎవరైతే స్వయం యొక్క కళ్యాణమునే చేసుకోరో వారు ఇతరుల కళ్యాణం కూడా చేయలేరు. సద్గతి మార్గపు దశ ఒక్కటే. ఎవరైతే బాగా చదువుతారో మరియు చదివిస్తారో వారిపై బృహస్పతి దశ ఉంటుంది. వారిని మహారథులు అని అంటారు. ఈ యజ్ఞ సేవలో ఎముకలను సైతం ఇవ్వాలి. అలా కాకుండా కేవలం తినడం, తాగడం, పడుకోవడం అయితే అదేమైనా సేవ అయినట్లా? అలా చేస్తే వెళ్ళి ప్రజల్లో దాసదాసీలుగా అవుతారు. భోజనం చేసేటప్పుడు కూడా ఒకరికొకరు తండ్రి స్మృతిని కలిగించండి. అప్పుడు అందరూ వీరికి శివబాబా పట్ల ఎంతో ప్రీతి ఉంది అని అంటారు. ఇదైతే సహజమే కదా, ఇందులో నష్టమేముంది? స్మృతిలో ఉంటూ భోజనం తయారు చేసినట్లయితే అందులో కూడా శక్తి వచ్చేస్తుంది. అందుకే మీ బ్రహ్మ భోజనానికి ఎంతో మహిమ ఉంది. భోజనం చేసే సమయంలో పరస్పరం ఒకరికొకరు తండ్రి స్మృతిని కలిగించుకోండి. స్మృతిలో భోజనం చేయండి. ఒక్క శివబాబాతోనే సత్యమైన ప్రీతిని ఉంచండి. యజ్ఞ సేవలో ఎముకలను ఇవ్వాలి. తండ్రికి పూర్తి సహాయకులుగా అవ్వాలి. అవినాశి ప్రాప్తి ఆధారంగా సదా సంపన్నతను అనుభవం చేసే ప్రసన్న చిత్తభవ. సంగమ యుగంలో డైరెక్ట్గా పరమాత్మ ప్రాప్తి లభిస్తుంది. వర్తమానం ముందు భవిష్యత్తు అసలేమీ కాదు. అందుకే మీ పాట ఉంది, పొందాల్సిందేదో పొందేశాను. బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి అనే వస్తువేదీ లేదు అన్నది ఈ సమయానికి సంబంధించిన గాయనమే. ప్రాప్తులతో సంపన్నంగా ఉన్నట్లయితే నడవడిక మరియు ముఖము ద్వారా సదా ప్రసన్నత యొక్క విశేషత కనిపిస్తుంది. పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అయినట్లయితే ఏ ఆటంకము ఆపలేదు. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.